చదువుకుంటున్నానా ఆర్ జాబ్ చేస్తున్నా. ఎంబీఏ కోసం ఆంధ్రాకి ఎందుకు షిఫ్ట్ అయ్యాను? బీఎస్సీకి మాత్రమే వాల్యూ ఉండదు. సో బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ చేయాలి, మళ్ళీ పిహెచ్డి కూడా చేయాలి. నేను చిన్నప్పటి నుంచి సిటీలో చదువుకొని ఇప్పుడు నుంచి ఆంధ్ర వెళ్ళాలి అని అనుకున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని థంబ్నెయిల్లో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో ఇది నా ఇంట్రొడక్షన్ వ్లాగ్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ప్లాన్ చేశాను, బట్ అప్పుడు కుదరలేదు. సో నా ఇంట్రొడక్షన్ ఇవ్వకుండానే నేను ఆల్రెడీ వ్లాగ్స్, షార్ట్స్ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఏంటంటే నేను బ్లాగ్స్ అయినా షార్ట్స్ అయినా ఎప్పుడైనా కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టేదాన్ని. సో ఐ వాజ్ నాట్ కాన్స్టెంట్. సో ఇప్పటి నుంచి నేను ఇంక మీదట కాన్స్టెంట్గా ఎవ్రీ వీక్ బ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను. సో బ్లాగ్స్ అండ్ షార్ట్స్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఇంక మీదట. సో ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్లాగ్ ఎందుకు ప్లాన్ చేశానంటే ఇంక మీదట కాన్స్టెంట్గా వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాము అని అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ నా ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో యూ గైజ్ విల్ నో మోర్ అబౌట్ మీ అని చెప్పి. సో ఫస్ట్ అయితే నా పేరు వినోద్ నారాజ్. సో అదే ఛానల్కి కూడా పెట్టాను, మై నేమ్ ఇస్ వినోద్ నారాజ్. సో మన ఛానల్ నేమ్ కూడా వినోద్ నారాజే. సో నెక్స్ట్ వచ్చి నేను పుట్టింది ఆంధ్రాలో పుట్టాను, బట్ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంతా కూడా తమిళనాడులోనే. సో ఇప్పుడు ఫ్యామిలీ, సో మా మమ్మీ, డాడీ అండ్ నాకు ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడు. సో మా మమ్మీ అయితే నాకు ఫుల్ సపోర్ట్ యూట్యూబ్ బ్లాగ్స్ చేయడానికి కోసం. సో ఎప్పటి నుంచో మా మమ్మీ బ్లాగ్స్ చేయమని చెప్తున్నారు, అది నేను తర్వాత చెప్తాను దాని గురించి. సో ఫస్ట్ ఫ్యామిలీ అయితే మా మమ్మీ, డాడీ అండ్ నాకు ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడు. సో మీరు కనుక నా బ్లాగ్స్ ఆర్ షార్ట్స్ చూసింటే మీకు తెలిసేది ఏంటంటే నేను కొన్ని రోజులు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నట్టు బ్లాగ్స్ అండ్ షార్ట్స్ పెట్టాను, కొన్ని రోజులు ఏమొచ్చి చదువుకుంటున్నట్టు పెట్టాను. సో నేను చదువుకుంటున్నానా ఆర్ జాబ్ చేస్తున్నానా అన్నది చెప్తాను. సో నేనైతే చదువుకుంటున్నాను. నేనేమొచ్చి డిగ్రీ కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ మొత్తం తమిళనాడులోనే, బట్ ఇప్పుడు ఎంబీఏ కోసం అని చెప్పి నేను ఆంధ్ర షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఆంధ్రాలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. సో ఆ డీటెయిల్స్ చెప్పే ముందు ఫస్ట్ నా డిగ్రీ డీటెయిల్స్ చెప్తాను. సో డిగ్రీ ఏమొచ్చి నేను బీఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేశాను. సో సత్యభామ యూనివర్సిటీ, చెన్నైలో సత్యభామ యూనివర్సిటీలో నా డిగ్రీ కంప్లీట్ చేశాను. సో సత్యభామ యూనివర్సిటీ రిలేటెడ్ కూడా నేను ఐ థింక్ ఒక 2 వ్లాగ్స్ చేశాను. అవి పక్కన థంబ్నెయిల్స్ పెడతాను అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పైన కూడా పిన్ చేస్తాను, వ్లాగ్ కావాలంటే చూడండి. సో నేను ఇప్పుడు ఎంబీఏ కోసం ఆంధ్రాకి ఎందుకు షిఫ్ట్ అయ్యాను అంటే నేను ఇప్పుడు చేసే కోర్స్ ఏమొచ్చి చెన్నైలో ఇక్కడ అంత వాల్యూ లేదు. సో నేను చేయాలి అనుకున్న కోర్స్ ఏమొచ్చి ఆంధ్రాలో చిత్తూరులో ఒక కాలేజ్లో ఉండింది ఆ కోర్స్. సో అందుకని చెప్పి నేను చిత్తూరుకి వెళ్ళాను. సో కోర్స్ ఏంటి అంటే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. సో నేను ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే సో ఇప్పుడు నేను డిగ్రీలో ఏమొచ్చి బీఎస్సీ మైక్రోబయాలజీ, తర్వాత ఎంబీఏకి వెళ్ళిపోయాను. సో టోటలీ మారిపోయాను. నేను నా ఫీల్డ్ అనేది నేను టోటల్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను బీఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలి అంటే సెటిల్మెంట్కి చాలా లేట్ అవుతుంది. మామూలుగానే సైన్స్ డిపార్ట్మెంట్స్కి సెటిల్మెంట్ చాలా లేట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్నే కంటిన్యూ చేయాలి అని అంటే నాకు సెటిల్మెంట్ చాలా లేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీఎస్సీ మైక్రోబయాలజీ 3 years కంప్లీట్ చేశాను. సో దీని తర్వాత నేను బీఎస్సీకే నాకు మంచి వాల్యూ ఉంటుందా అంటే ఉండదు. బీఎస్సీకి ఎవరు వాల్యూ ఇవ్వరు ఇప్పుడు. సో బీఎస్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయాలి. సో ఎంఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేసినా కూడా ఆ కోర్స్కి వాల్యూ ఉంటుందా అంటే 50-50 ఛాన్సెస్, అంత వాల్యూ ఉండదు ఎంఎస్సీకి కూడా. సో పిహెచ్డి చేస్తేనే ఈ కోర్స్కి వాల్యూ ఉంటుంది. సో అది చేయాలి అంటే నేను నెక్స్ట్ ఇంకా 4-5 years చదువుకోవాలి. సో అంత నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు స్టడీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్పను, బట్ యా ఇంట్రెస్ట్ ఉంది. బట్ అన్ని ఇయర్స్ ఇంకా చదవాలి అని అంటే నా వల్ల కాదు. సో అందుకు నేను ఫీల్డ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. సో యాక్చువల్లీ నేను 12th అయిపోయిన తర్వాత నీట్ రాద్దాం అనుకున్నాను, బట్ నా 12th అయిపోయిందే కోవిడ్ టైంలో. సో కోవిడ్ టైంలో నేను ఆల్మోస్ట్ 2 years అసలు బుక్సే పట్టలేదు. సో నీట్ ఎగ్జామ్ రాయాలి అని అంటే మనం డే అండ్ నైట్ చదివితే కానీ నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేము. సో ఆ టైంలో నేను నీట్ రాద్దాము అని అనుకొని ఇలా ఒక 2 years గ్యాప్ వచ్చేటప్పటికి నేను నీట్ అసలు అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. ఐ డిడ్ంట్ ఈవెన్ ట్రై టు అటెంప్ట్ నీట్ ఎగ్జామ్. ఎందుకంటే 2 years నేను అసలు బుక్సే పట్టలేదు, ఇంకా నీట్ ఎగ్జామ్ ఎలా రాస్తాను. సో అందుకు నేను 12th అయిపోతానే నీట్ ఎగ్జామ్కి నేను అటెండ్ అవ్వలేదు. సో 12th అయిపోతానే నేనేమొచ్చి
అప్పుడు ఈ కోవిడ్ టైం వల్ల ఈ మైక్రోబయాలజీ అనే సబ్జెక్ట్‌కి బాగా వాల్యూ ఉండింది. సో, అలా వాల్యూ ఉంది అని చెప్పి వెంటనే ఆ సబ్జెక్ట్ తీసేసుకున్నాను. తీసేసుకొని 3 ఇయర్స్ సంహౌ అది కంప్లీట్ చేసేసాను. బట్ దాన్ని అలానే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే బీఎస్సీకి మాత్రమే వాల్యూ ఉండదు. సో, బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయాలి. మళ్ళీ పీహెచ్‌డీ కూడా చేయాలి. సో, అందుకు నేను ఫీల్డ్ చేంజ్ చేద్దాము అని అనుకున్నాను. సో, చేంజ్ చేస్తే నాకేమొచ్చి మొత్తం మారిపోతది. సో, ఐ థాట్ సంథింగ్ రిలేటెడ్ టు హాస్పిటల్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ నా సబ్జెక్ట్స్‌కి కూడా కొంచెం రిలేట్ అయ్యి ఉంటే కొంచెం చదవడానికి ఈజీ ఉంటది అని అనుకున్నాను. సో, ఆ టైంలోనే నాకు ఎంబీఏ ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ అన్న కోర్స్ గురించి తెలిసింది. సో, ఆ కోర్స్ గురించి నేను చెన్నైలో ఎంక్వైరీ చేస్తే నాకు చెన్నైలో ఏమొచ్చి ఆ కోర్స్ ఎలా ఉంది అంటే ఓన్లీ ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంటో లేకపోతే ఓన్లీ ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ మాత్రమే ఉంది. సో, సపరేట్‌గా ఉంది. 2 కలిపి లేదు. సో, ఆ టైంలోనే నాకు ఎంబీఏ ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ అన్న కోర్సు చిత్తూరులో ఒక కాలేజ్‌లో ఉంది. సో, 2 కంబైన్డ్‌గా ఉంది. సో, సపరేట్‌గా చదవాల్సిన అవసరం లేదు. హాస్పిటలు ఉంది, హెల్త్ కేరు ఉంది. సో, అందుకని చెప్పి నేను ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆంధ్ర వెళ్ళాలి ఎడ్యుకేషన్‌కి అని అనుకున్నప్పుడు చాలామంది అడిగారు. ఎందుకు చిన్నప్పటి నుంచి తమిళనాడులో చదువుకొని ఇప్పుడు ఆంధ్ర వెళ్తున్నారు? బికాస్ అందరూ ఫస్ట్ ఆంధ్రాలో చదువుకొని ఆ తర్వాత హైయర్ స్టడీస్‌కి తమిళనాడుకో, బెంగుళూరుకో, హైదరాబాద్‌కో, చెన్నైకో అట్లా షిఫ్ట్ అవుతుంటారు. నేను చిన్నప్పటి నుంచి సిటీలో చదువుకొని ఇప్పుడు నుంచి ఆంధ్ర వెళ్ళాలి అని అనుకున్నాను. సో, అందుకు చాలామంది నన్ను అడిగారు. ఈవెన్ నేను అడ్మిషన్‌కి వెళ్ళినప్పుడు కూడా నన్ను ఆ కాలేజ్‌లో అదే అడిగారు. చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి. నాకెందుకో ఆ కోర్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించి నేను షిఫ్ట్ అయ్యాను. సో, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేను బయట లేను. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు మాత్రం హాస్టల్‌లో ఉన్నాను. సో, నేను హాస్టల్‌కి వెళ్ళే వ్లాగ్ కూడా చేశాను. సో, అది కూడా పక్కన పిన్ చేస్తాను చూసేయండి. సో, ఆ వ్లాగ్ కూడా ఉంది. సో, ఇప్పుడేమొచ్చి నేను హాస్పిటల్‌లో ఎందుకు వర్క్ చేశాను, హాస్పిటల్‌లో షార్ట్స్ అండ్ వీడియోస్ ఎందుకు అని చెప్పి నేను చెప్తాను. సో, హాస్పిటల్‌లో నేనేం వర్క్ చేయట్లేదు. నేనేమొచ్చి హాస్పిటల్స్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. సో, ఇప్పటికి నాకు 1 ఇయర్ అయిపోయింది ఎంబీఏ. సో, ఈ 1 ఇయర్‌లో నేను 2 ఇంటర్న్‌షిప్స్ చేశాను. ఒకటేమొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేశాను. ఇంకొకటి ప్రైవేట్ హాస్పిటల్ బెంగుళూరులో చేశాను. సో, నేను గవర్నమెంట్ హాస్పిటల్‌ది వ్లాగ్ కూడా చేశాను. సో, ఆ వ్లాగ్ కూడా పైన పిన్ చేస్తాను చూసేయండి. ఈ ఇంటర్న్‌షిప్స్ ఏంటి అంటే నేను చేసే కోర్స్ అంటే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. సో, హెల్త్ కేర్‌లో మేనేజ్మెంట్, హాస్పిటల్స్‌లో మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మాకు ఇంటర్న్‌షిప్స్ చేయాలి. సో, ఎవ్రీ ఇయర్‌లో మేము ఖచ్చితంగా ఒక 2 ఇంటర్న్‌షిప్స్ అయితే చేయాలి. సో, ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి 2 ఇంటర్న్‌షిప్స్ అయిపోయినాయి. సో, ఇంకా నెక్స్ట్ ఇయర్‌లో కూడా అంటే ఇప్పుడు నా సెకండ్ ఇయర్‌లో కూడా నేను మళ్ళీ ఒక 2 ఇంటర్న్‌షిప్స్ చేయాలి. ఈ వ్లాగ్‌లో అయితే నా కోర్స్ గురించి అయితే నేను డీటెయిల్‌గా చెప్పట్లేదు. నా కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను సెపరేట్‌గా ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే నా ఇంట్రొడక్షన్ వ్లాగ్. సో, ఇంట్రొడక్షన్ కంటిన్యూ చేస్తా. సో, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్‌కి వచ్చేటప్పటికి ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, ఎందుకు వ్లాగ్ స్టార్ట్ చేశాను అని నాకైతే అసలు ఐడియా లేదు. మా మమ్మీ అయితే నన్ను లాక్డౌన్ నుంచి వ్లాగ్స్ చేయమని చెప్పింది. సో, లాక్డౌన్లో అయితే సూపర్ ఫన్ ఉండింది. బాగా ఎంజాయ్ చేశాము. నాకు తెలిసి అప్పటి నుంచే వ్లాగ్స్ పెట్టుంటే ఇప్పటికీ ఈ ఛానల్ ఎక్కడో ఉండేదేమో. సో, అప్పుడప్పుడే చాలామంది యూట్యూబర్స్ స్టార్ట్ అయ్యారు. సో, ఆ టైంలో వ్లాగ్స్ చేసింటే నిజంగా బాగుండేవేమో. యాక్చువల్లీ మేము చెన్నైలో ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత మొత్తం మా మమ్మీ వాళ్ళు పింట్రెస్ట్‌లో అక్కడ ఇక్కడ మొత్తం సెర్చ్ చేశారు. సో, పింట్రెస్ట్‌లో, యూట్యూబ్ బ్లాగ్స్‌లో అక్కడ ఇక్కడ హోమ్ టూర్స్ అవి ఇవి చూసి మొత్తం ఇంటీరియర్స్ అంతా చేపించారు ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు ఈ విల్లాకి. సో, అప్పుడే మా మమ్మీ చెప్పారు ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. సో, ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో మా మమ్మీ చెప్పారు మన ఓన్ హౌస్‌లో ఉన్నాము, మంచిగా ఇంటీరియర్స్ చేసుకున్నాము, హోమ్ టూర్ వీడియో చేయి అని చెప్పి. సో, అప్పుడు నేను మా మమ్మీని తిట్టేదాన్ని, ఏంటి యూట్యూబ్ ఛానల్ అంటే మాటలా, అసలు యూట్యూబ్ ఎలా మనం రన్ చేస్తామో అసలు ఏం తెలీదు, నాలెడ్జ్ లేదు అని చెప్పి. సో, నాకు తెలిసి నిజంగానే 6 ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుంటే ఇప్పుడు మంచిగా వ్యూస్ వస్తూ ఉండేటివేమో, మంచి సబ్స్క్రైబర్స్‌తో మంచిగా వ్యూస్ వస్తూ ఉండేదేమో. అండ్ లాక్డౌన్లో కూడా మేము చాలా ఫన్ ఉండింది. అవన్నీ తీసి వ్లాగ్స్ చేసింటే బాగుండు, ఇప్పుడు అనిపిస్తుంది చేసింటే బాగుండని. కానీ మా మమ్మీ నాకు అప్పుడే చెప్పారు చేయమని చెప్పి, బట్ నేను అప్పుడైతే చేయలేదు. సో, సడన్గా నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనిపించింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము. మా మమ్మీ కూడా చాలా రోజుల నుంచి చేయి అని చెప్పింది.
బట్ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు చేయాలి అని చెప్పి. ఎందుకో సడన్గా ఒకరోజు అనిపించింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇప్పటికైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకొక 2 మంత్స్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. బట్ నేను ఎప్పుడు కాన్స్టెంట్గా పెట్టలేదు. ఫస్ట్ కొన్ని రోజులు పెట్టాను, మళ్ళీ కొన్ని మంత్స్, ఆల్మోస్ట్ ఒక 6-7 months వదిలేసి మళ్ళీ కొన్ని వీడియోస్ పెట్టాను కాలేజ్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఆపేసి మళ్ళీ డిగ్రీ అయిపోయాక కొన్ని వ్లాగ్స్ పెట్టాను. మళ్ళీ ఒక పాజ్ ఇచ్చి మళ్ళీ MBA జాయిన్ అయినాక కొన్ని వీడియోస్ పెట్టాను. సో పాజ్లు ఎక్కువ ఇచ్చాను. ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతున్నా కాన్స్టెంట్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు. సో ఎప్పుడైతే ఏదైనా నేను చేశాను, కొత్తగా చేశాను అనిపించినప్పుడు నేను అది తీసి రికార్డ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టేదాన్ని. అదొక మెమరీ లాగా, ఏదైనా ఒక వీడియో నాకు మెమరబుల్గా ఉండిపోవాలి అన్నప్పుడు నేను అది షూట్ చేసి యూట్యూబ్లో పెట్టేసేదాన్ని. సో ఇప్పటి నుంచి అలా లేకుండా కాన్స్టెంట్గా వ్లాగ్స్ పెడదాము అని ప్లాన్ చేశాను. సో అందుకని ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్ బ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సో ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే కమెంట్ చేయండి. ఐ విల్ షూర్లీ డూ అ బ్లాగ్. అండ్ ఏమేమి బ్లాగ్స్ చేయాలి, ఏమేమి బ్లాగ్స్ చేయాలి అని ఏమైనా ఐడియాస్ కూడా ఇవ్వాలి అని అంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు మీరు. సో నా దగ్గర కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి ఇప్పుడు బ్లాగ్స్ చేయడానికి. సో ఈ బ్లాగ్తో ఒక స్టార్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీదట నేనేమొచ్చి ఎవ్రీ సండే మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో దానికి నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ఐ విల్ బీ కాన్స్టెంట్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఇంక మీదట ఖచ్చితంగా నేను బ్లాగ్స్ పెడతాను. సో దానికి మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.